ముందుకు రండి. ముందుకి అప్పుడే లేవద్దు, మీరు అయిన తర్వాత కూడా లేవద్దు చెప్పండి. అంతేనండి. నేను కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ సపోర్టెడ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము మాట్లాడుతున్నాము. నా పేరు రామారావు. అందరికీ నమస్కారం. మేము ముందుగా జనవరి 26 ఏదైతే 6 నెలల క్రితం కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగిందో దాని మీద మేము ఎన్నో పోరాటాలు చేశాము. ఈ కలెక్టరేట్కి వచ్చి ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాము, మినిస్టర్ గారికి ఇచ్చాము, తర్వాత అఖిల పక్షానికి ఇచ్చాము. అందరూ మాకు తోడుగా ఉండి ముందుకు నడపడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని ఏదైతే పార్టీలు మాకు సహకరించకుండా మా మీద బురద జల్లే కార్యక్రమం ఇప్పుడు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ విషయం మీద మేము క్లారిటీ ఇద్దామని చెప్పి మీ అందరికీ మేము పిలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క 6 నెలల నుంచి లేదా అంతకుముందు నుంచి కూడా మేము మా ఎంప్లాయీస్ అందరూ చాలా ఈఎంఐలు కట్టలేక నానా ఇబ్బంది పడుతూ లాస్ట్ స్థితికి మేము రోడ్డు మీదకి వచ్చేసాము. మా యొక్క ఈమెయిల్ కట్టలేక కూడా మేము ఎంతో బాధతోటి ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. అయినా సరే మాకు ఇన్ని అందరినీ సపోర్ట్ అడిగితే మాకు బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఏఐసిటియు, ఆ తర్వాత తెలుగుదేశం తరఫున సోమిరెడ్డి గారిని కూడా మేము ఎంతో రిక్వెస్ట్ చేశాం. సారు మా ముందుండి మేమున్నాను పదండి అని చెప్పి మాకు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిచారు ఆయన. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మేము వెళ్తే మమ్మల్ని హేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అతను మమ్మల్ని ఇంట్లో కూడా రానియకుండా బయట నిలబెట్టి వాళ్ళ బయటికి పంపించేసేయండి అని చెప్పిన మాటలు మాకు ఇంకా చెవులోనే మోగుతున్నాయి. అయినప్పటికీ ఆయన పోర్టుకి విజిట్ చేసి ఎన్నో విధాలుగా మారేడ్ కార్డ్ చేయాలని చేసి మసిపూసి మారేడ్ చేయాలని చెప్పి ఈ కంటైనర్ టెర్మినల్ ఇక్కడి నుంచి పోలేదు, ఇంకా ఇక్కడే ఉండి నడుస్తుందని చెప్పి ఆదాని చెప్పిన అబద్ధాలే ఇతను వల్లవేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాడు. ఇతను చేసిన దందాలు ఎన్నో ఉన్నాయి. ఆ దందాల వల్లనే, ఆ టోల్ గేట్ వల్లనే ఈ యొక్క కృష్ణపట్నం ఇక్కడ నుంచి వెళ్ళిన సంగతి కూడా మనం మరవలేనిది. ఒక్కో కంట్రీకి 1000 రూపాయలు వసూలు చేసి కృష్ణపట్నం పోర్ట్ని క్లోజ్ చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులు అని చెప్పి మేము నిర్మోహంగా చెప్పడానికి, భయపడకుండా చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు నిన్న మన సోమిరెడ్డి గారు ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ గెలిచిన తర్వాత ఎవరు నాయకులు పట్టించుకోరు. అట్లాంటిది మన సోమిరెడ్డి గారు మాతో ఎన్నుగన్ను ఉన్నా అని చెప్పి మాతో వచ్చి కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళి ఆయన విజిట్ చేయడం జరిగింది. ఆయన స్వయాన అధికారికంగా వచ్చి విజిట్ చేసినప్పుడు అనేకమైన విషయాలు నిగ్గు తేల్చాయి అతనికి. కంటైనర్ టెర్మినల్ జనవరి 26 క్లోజ్ అయిన విషయం క్లారిటీగా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది అదానికి. అదేవిధంగా అక్కడ ఓన్లీ ఎంటీ కంటైనర్స్ పెట్టి ఈ సింగపూరు, ఆ తర్వాత కొలంబోలో స్పేస్ లేక ఇక్కడ వాళ్ళు ట్రాన్సిట్ చేసి ఈ కంటైనర్స్ని వేరే చోటకి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎంటీ కంటైనర్స్ వరకే ఇక్కడ పెట్టారు. అవన్నీ సార్ చూశారు. చూసి ఆయనకి మనసు చెలించిపోయి మా మీద ఉన్న ప్రేమతోటి ఈ కృష్ణపట్నం పోర్టు 10,000 మంది ఎంప్లాయీస్ రోడ్డును పడ్డారు. అదేవిధంగా ఆ ఏరియాలో ముత్తుకూరు ఏరియాలో ఉన్న షాపులు మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇదంతా తెలిసి ఆయన వచ్చి మా గురించి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను అనే పదం కూడా వాడి ఆయన స్థాయిని తగ్గించుకుంటూ ఈ విధంగా ఆదానికి రిక్వెస్ట్ చేయటం అంటే ఏ మనిషి చేయడు ఆ విధంగా. అయినప్పటికీ సారు మా కోసం తగ్గి ఆ విధంగా మాట్లాడి మా అందరికీ ఊపిరి పోసిన వ్యక్తిగా మేము కొలుస్తుంటే అదే దానికి కౌంటర్ ఇస్తూ నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావటం లేదు. జనాలు చీకొట్టి ఆ గవర్నమెంట్ని 151 సీట్లు ఉన్నది 10 సీట్లకు తీసుకొచ్చినా కూడా 11 సీట్లకు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఆ ఇంగిజ్ఞానం కోల్పోయి అతను అప్పుడే ఈ యొక్క రౌడీజం అనేది మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. చూస్తాను మీ సంగతి ఏంటి, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంకా మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాము,
ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఇక్కడ లేకపోతే మన స్టేట్కి ఇంత 10,000 కోట్లు లాస్ వస్తున్నాయే, మనం ఎట్లా ఈ గవర్నమెంట్కి మన జిల్లాకి మంచి కదా అనే ఆలోచన అతనికి ఇంకా వేడకుండా స్వార్థ ప్రయోజనాల కోసం అతను మాట్లాడటం అనేది చాలా బాధ కలిగిస్తుంది. మాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి అతను చండాలంగా చొక్కేసుకుని ఏంటంటే ఆ భాష అసలు అతను అతనికి అసలు మినిస్టర్ ఎట్టిచ్చారు, ఆ నలుగురు ఉండే కదా, ఆ మినిస్టర్లకు ఉండే కదా ఈ గవర్నమెంట్ పోవటానికి కూడా కారణం. అది తెలుసుకోకుండా అతను వాళ్ళ సీఎం అయితే ఎవరున్నారో ఈ పనులను చేయడం వల్లే కదా అతను అవసరమైతే నేను ఈ సన్యాసం తీసుకుంటా అన్నారు. అట్లాంటి స్థితిలో వాళ్ళు ఉండి ఇంకా రౌడీజం చేసి లేనిది ఎంటర్టైన్మెంట్ లేనిది ఇప్పుడు ఉందని అతను చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం. అతను ఇప్పుడు వచ్చి అతను మాతో రమ్మని చెప్పండి, మన కాకాని గోవర్ధన్ రమ్మని చెప్పండి, సోమిరెడ్డి గారు వస్తారు, అఖిలపక్షం కూడా వస్తుంది, వచ్చి చూడమనండి. ఆడ కంటెంట్ ఎన్నో లేదును నిజం తేలితే అతను క్షమాపణ చెప్పగలడా మాకు, లేదా అఖిలపక్షం చెప్పగలడా, సోమిరెడ్డి గారికి చెప్పగలడా? ఎందుకంటే మీరు ఇంకా అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు. ఆ జనాన్ని తెలిసే కదా మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టింది, మర్చిపోయారా ఆ విషయం? అప్పుడే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు మీ ప్రెస్ మీట్లో. అదేమంటే ఎవడు అనామకుని తీసుకొచ్చి మేము అనామకులమా? మీకు ఎంబీఏలు ఎంసీఏలు చేసిన వాళ్ళు మేము ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి మేము మీకు ఇక్కడ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మా కంపెనీస్ పెట్టి మేము చేస్తుంటే మాకే బాధ అనిపిస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంత బాధ అనిపించారు. అదేవిధంగా ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పోతే ఈ స్టేట్కి ఎంత లాసు, మన జిల్లాకి ఎంత లాసు, అది ఆలోచన లేకుండా అతను ఇంగిత జ్ఞానం మర్చి అతను మాట్లాడుతుందంటే మాకు చాలా బాధగా ఉంది. అదేవిధంగా అతని యొక్క మాటల్ని విరమించుకోవాలని చెప్పి మంచికి సహకరించి మాతో పాటు కలిసి వచ్చి అతను కూడా ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ముందుకి నడిపించి ఓపెన్ చేపించి ముందుకు తీసవలసిందా మీ సభాముఖంగా కోరుకుంటూ మాకు సపోర్ట్ ఇచ్చిన మా సోమిరెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు సహకరించిన అఖిలపక్షాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అదేవిధంగా మీ పత్రికలు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా మాకు మీ కలముతోటి మా శక్తి నుంచి ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని రీఓపెన్ చేసిన దాకా మీరు మాతో సహకరించాలని మిమ్మల్ని మనసా వాచ కోరుకుంటూ ధన్యవాదాలు.